శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేది బెంగళూరుకి. మార్నింగ్ ఎక్కితే 6 గంటలకి 11 గంటలు దింపేసాడు నాన్ స్టాప్. దానికి నేను బయలుదేరుతున్నాను, మన బాబ్జీని కెమెరామెన్ ఈ వాజ్ గోయింగ్ టు మీట్ అన్నయ్యని కలిసి సినిమాలు కెమెరామెన్ అడగాలని. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మన చక్రవర్తి గారు అబ్బాయి రామ్ చక్రవర్తి, వాడికి అప్పుడు ఇంకా సినిమా చేయలే. వాడు నేను బాగా ఫ్రెండ్స్. వాడు నాతో పాటు హీ వాస్ ట్రావెలింగ్. మా ఇద్దరు కమిట్మెంట్ ఏంటంటే నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అని అక్కడ ఆ టైంలో చెప్పా. ఏంట్రా కెమెరా బండు క్లాష్ కూడా వదిలేస్తున్నావు, బాబ్జీ వచ్చేవి క్లాష్లో, నేను చేయనని చెప్పాను. ఏంటి అంటే లేదు అన్ని దగ్గరికి వెళ్తాను, డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా బాబ్జీకి ప్రామిస్, నువ్వే నా కెమెరామెన్, ఒకవేళ కుదిరితే నువ్వు నా మ్యూజిక్ డైరెక్టర్. అలాగే నిలబెట్టుకొని ఆయుధ అనే సినిమా రాక్లైన్ వెంకటేష్ గారికి చేశాను. మరి ఎలా ఒప్పించారు రాక్లైన్ వెంకటేష్ని? పోలీస్ స్టోరీలో యాక్ట్ చేస్తున్నాను నేను, దాంట్లో ఒక స్ట్రేంజర్ ఒక క్యారెక్టర్ చేసి ఉంటాను అనే సినిమాలో. ఒక చిన్న ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మళ్ళీ లైవ్లో ఏదో క్యారెక్టర్ చచ్చిపోతుంది. సడన్గా అది కూడా నేను యాక్చువల్లీ అప్పుడు ఉదయ టీవీకి టీవీ సీరియల్ చేయాలని రాక్లైన్ గారును అన్నయ్య పార్ట్నర్స్గా ఏదో నేను నా డైరెక్షన్లో 13 ఎపిసోడ్స్ ఆనిముత్యాలని చెప్పి ఏదో ఒకటి అనుకున్నాం. ఆ డిస్కషన్ జరుగుతుంది అంతే, ఇంకా అది పెద్దగా ఏం జరగలేదు. ఆ డిస్కషన్ జరుగుతుంది అంటే నేను డైరెక్షన్ అంటాను కదా, వీటి ఫస్ట్ టీవీ ఇద్దాము తింటాను అనుకున్నా. ఒక ఉంది అప్పటికి మనకి రాక్లైన్ పెద్ద ప్రొడ్యూసరు, లేకపోతే రాక్లైన్ గారు ప్రొడ్యూసరు, మనకి తెలియదు అంతా. మనం కన్నడ కొత్త, ఆయన ఒక ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి ఒక సినిమాలు హిమపాతన సినిమా చేసి కొంచెం లాస్ అయిన సినిమా అది కూడా విన్నాను, నాకు తెలియదు, క్లారిటీగా తెలియదు. బట్ ఏదో ఉంది, అలాంటిదో జరుగుతూ ఉండింది. అప్పుడు కొంచెం నేను వెళ్తుంటాను కదా గాంధీనగర్కి, అక్కడ వినుకుంటూ రాక్లైన్ గారు ఒక పెద్ద మనిషి ఇక్కడ అని వాటి మాత్రం మనకు తెలుసు. ఆయన అన్నితో యాక్ట్ చేస్తున్నారు, దాంట్లో విజయ్ క్యారెక్టర్ చేసి ఉంటారు. ఈ వేషనే వేయడం వల్ల అప్పుడు ఫోన్లు మొబైల్స్లో నాకు ఇంటికి ఫోన్ వచ్చి నేను ఈ స్క్రిప్ట్ మీద కూర్చొని ఉంటే అర్జెంట్గా రా అంటే ప్యాలెస్ గ్రౌండ్కి వెళ్తే నువ్వు యాక్ట్ చేయాలి దీంట్లో నన్ను ఇరికించారు. అప్పుడు ఎంటర్ అవ్వాలని. సరే ఎంటర్ చేస్తున్నప్పుడు మేకప్ వేస్తూ ఉంటే పక్కనే రాక్లైన్ గారు కూర్చున్నారు. పొద్దున్న ఏదో అనుకుంటుంటే ఇలాంటి ఒక లైన్ వచ్చింది రాక్లైన్ గారు అని చెప్పి ఒక ఎపిసోడ్ చెప్పాను. అప్పుడు డెవలప్ అయిన ఆ రోజు దాన్ని ఏదో రాసుకుంటే ఏదో తట్టింది అని. ఆయన విని షాక్ ఆయన, భలే ఉంది అయ్యప్ప, చాలా బాగుంది, భలే ఉంది 10 సార్లు చెప్పాడు. ఎందుకంటే నైట్ వరకు షూట్ చేశాను. అంటే వాళ్ళకి 1-2 hours ముందు వెళ్ళిపోయారు. అందరూ నాదేదో డెత్ నుండి 2-3 వరకు చేశారు. నేను వెళ్ళి పడుకున్నా ఇంటికి వెళ్ళి. పొద్దున్నే లేచి చూస్తే రాక్లైన్ గారి నుంచి నేను షూటింగ్ వచ్చేది వెళ్తున్నారు, కలిసి వెళ్తుంటారా నేను. అలా ఏమో అనుకుని చూస్తే లేయి అని చెప్పి తీసుకెళ్ళి నేను రాక్లైన్ గారు ఇమ్మీడియట్గా నేను చెప్పిన పాయింట్ డెవలప్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను, డైరెక్ట్ చేస్తాను, నో టీవీ, యూఆర్ డూయింగ్ ఎ ఫ్యూచర్ ఫిల్మ్ అన్నారు. ఐ వాజ్ షాక్. అదే ట్రిప్, ఇదంతా నేను చెప్తున్న ట్రిప్. ఏ ట్రిప్ అయితే నేను చెప్పాను అదే ట్రిప్లోనే బాబ్జీ వచ్చినట్టున్నాడు, బుజ్జి నాతోనే ఉన్నాడు. ఎవరు మన చక్రవర్తి గారు, రామ్ చక్రవర్తి. ఇదేంటో అనుకున్నాను, టపకని ఇలా వచ్చేసిందని చెప్పి ఇంకా అక్కడి నుంచి కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేసి మొదలెట్టి అదే ఆయుధ. తెలుగులో సిబిసిఐడి అని వచ్చింది విజయశాంతి గారిది, తమిళ్లో తెలుగువది సిబిఐ అని వచ్చింది, వైజయంతి సిబిఐ అనుకుంటా, తెలుగువది సిబిఐ వైజయంతి సిబిఐ, కన్ఫ్యూషన్. అలాగూ ఒకేసారి హిందీలో రిలీజ్ అయింది, మలయాళం రిలీజ్ అయింది. ఆ రోజులో పాన్ ఇండియా ఫిల్మ్ సేమ్ డే రిలీజ్ అయింది బికాస్ ఆఫ్ విజయశాంతి గారు రావడం లోపలికి. అలాగే అరుణ్ పాండ్యన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం, అప్పటికి ఆయన తమిళ్లో బాగా బిజీగా ఉండే యాక్టర్ హీరో, ఆయన కన్నడకి తీసుకురావడం, ఎందుకంటే క్యారెక్టర్కి అతను బాగుంటాడని. అలాగూ రఘువరను మెయిన్ విలను, సీతారా గారు హీరోయిన్. సో ఇలాగూ ఒక సెటప్తో వి డిడ్ కమర్షియల్ మోర్ ఆఫ్ కమర్షియల్ స్క్రిప్ట్ అది చేసాము. ఫ్యామిలీ సెంటిమెంట్తో బాగా వర్కౌట్ అయిన సినిమా. అక్కడ బాగా ఆడింది, తెలుగులో బాగానే ఆడింది, తమిళ్లో బాగా ఆడింది. ఎందుకంటే ఆ రోజుల్లో మీకు తెలుసు కదా డబ్బింగ్ రేట్స్కి బాగా ఓపెన్, ఎందుకంటే మేడం శాంతి గారు ఉన్నారు. సో ఇట్ వర్క్డ్ అవుట్, ఎందుకంటే మాకు బాగా హైప్ తీసుకొచ్చిన సినిమా అది.